దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒంటరిగా ఉన్నప్పుడు సైతాను మనల్ని ఎలా శోధిస్తాదో బైబిల్ లేఖనాల గురించి చూద్దాం. ఒంటరిగా ఉన్నప్పుడే అవ్వను శోధించింది. ఒంటరిగా ఉన్నప్పుడే దావీదుని ఆ మేడ గది మీద నుండి కిందగా చూసేలా చేసి పడేసింది. ఒంటరిగా ఉన్నప్పుడే సంసోనుని పడేసేసింది. ఒంటరిగా ఉన్నప్పుడే ఇస్కరియోతు యోధ యేసయ్యను అమ్మేసేలా అమ్ముడుపోయేలా చేసింది. ఒంటరిగా ఉన్నప్పుడే యోసేపు పోతీఫరు భార్య ద్వారా శోధించబడ్డాడు. నేను చెప్పేది ఏంటంటే, బీ కేర్ఫుల్ ఎట్ అలోన్. ఒంటరిగా ఉన్నప్పుడే సైతాను మనల్ని లొంగ తీసుకుంటుంది, లోబరుచుకుంటుంది, పడేసేలా చేస్తుంది, అవమానకరంగా చేస్తుంది. సో ఒంటరిగా ఉన్నప్పుడే మనం బలంగా ప్రతిష్టంగా ఉండాలి.